హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో క్వశ్చన్ నెంబర్ 10 కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఈ క్లాస్ వింటే చాలు మీకు 5 మార్క్స్ అనేది కంపల్సరీ వచ్చేస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే చిరాయు భూపతే మంత్రి కహ. కహ అనేది క్వశ్చన్ వర్డ్ ఫ్రెండ్స్. చిరాయు అనే రాజు యొక్క మంత్రి ఎవరు అట. కహ అంటే ఎవరు. ఇక్కడ ఈ కహ అనే దాన్ని తీసేసి దాని ప్లేస్ లో ఆన్సర్ రాయాలి. చిరాయు మంత్రి యొక్క రాజు యొక్క మంత్రి పేరు నాగార్జునుడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ నాగార్జున అని రాయాల. నాగార్జున. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కహ క్వశ్చన్ వర్డ్ ఇక్కడ. కహ రాజానం ఆత్మనం చ విజారవు చిరజీవితవు అకరోత్. ఎవరు రాజును అంటే చిరాయు రాజును మరియు ఆత్మనం తనను తానుగా చిరజీవితవు అకరోత్ వాళ్ళకు మరణం లేకుండా చిరంజీవులుగా ఉండేటట్లుగా ఎవరు చేశారట అంటే మెడిసిన్ తయారు చేసిన వ్యక్తి తనను మరియు ఆ రాజుకు ఫస్ట్ గా వాడారు కాబట్టి వాళ్ళు చిరంజీవులుగా జీవించేటట్లుగా చేశారనమాట. కాబట్టి ఎవరు మెడిసిన్ తయారు చేసిందంటే నాగార్జునే. సో ఆన్సర్ రెండింటికి కూడా ఈ ఆన్సరే వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సో కహ తీసేయాలి, నాగార్జుననే రాయాలి. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్. చిరాయు కమ్. ఇది క్వశ్చన్ వర్డ్. చిరాయు కమ్ అంటే ఎవరిని యువరాజ్యే అభిషిక్తవాన్, ఎవరిని యువరాజుగా చేశారంట అంటే వాళ్ళ కొడుకు అయినటువంటి జీవహరుణ్ణి. వాళ్ళ కొడుకు పేరు జీవహర. ఓకే ఫ్రెండ్స్. సో జీవహరం కమ్ అని ఉంది కాబట్టి జీవహరం అని రాయాలి. సో చిరాయు జీవహరం యువరాజ్య అభిషిక్తవాన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి పాటలిపుత్రం నామ నగరం కుత్ర అస్తి. పాటలిపుత్ర అనే పేరు గల నగరం అనేది ఎక్కడ ఉందట. కుత్ర ఇస్ క్వశ్చన్ వర్డ్. దీన్ని తీసేసి ఆన్సర్ రాయాలి. పాటలిపుత్ర ఎక్కడ ఉంది అంటే మగధ రాజ్యంలో ఉంది కాబట్టి దాన్ని మగధ రాజ్యే అనొచ్చు లేదా మగధేశు అనొచ్చు. సో మగధ రాజ్యే ఆర్ మగధేశు. ఓకే ఫ్రెండ్స్, ఆర్ మగధేశు. ఈ రెండిట్లో ఏది రాసినా రైటే. మగధ రాజ్యే ఆర్ మగధేశు. రైట్. నెక్స్ట్ ధనపాలిత కీర్తిసేనాం కస్మై దదౌ. కస్మై ఇస్ క్వశ్చన్ వర్డ్. ధనపాలితుడు అనే వ్యాపారి కీర్తిసేనను ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడంట. కస్మై అంటే ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? కీర్తిసేనను దేవసేనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కస్మై ప్లేస్ లో దేవసేనాయ అని చెప్పేసి రాయాలి. దేవసేనాం లేకపోతే దేవసేనాయ ఆర్ దేవసేనాం. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మాం శ్వశ్రు నిరంతరం భార్తైష్వతి ఇది కస్యాహ ఉక్తి. కస్యాహ అనేది క్వశ్చన్ వర్డ్ ఫ్రెండ్స్. నన్ను అత్త నిరంతరం తిడతా ఉంటుంది అని ఎవరి యొక్క మాట. నన్ను అత్తగారు ఎప్పుడు అంటే ఎల్లప్పుడు తిడతా ఉంటుంది అని చెప్పేసి కీర్తిసేన తన భర్తతో చెప్తుంది. కాబట్టి ఎవరు చెప్తున్నారు? శ్వశ్రు నిరంతరం. శ్వశ్రు అంటే అత్త. సో నిరంతరం భారతదేశం తిడుతుంది అని ఎవరు చెప్పారట అనంటే ఇది కీర్తిసేన యొక్క మాట. కాబట్టి కస్యా తీసేసి దాని ప్లేస్ లా కీర్తిసేనాయ అని రాయాలి. కీర్తి సేనాయా అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ చూడండి వైనతేయ కహ. వైనతేయుడు ఎవరట. వైనతేయుడు ఎవరనంటే గరుత్మాన్ లేదా గరుడ. సో వైనతేయ అంటే గరుడ ఆర్ గరుత్మాన్. ఏది రాసినా రైటే. గరుత్మాన్ ఆర్ గరుత్మంత ఏదైనా రైట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ పూర్ణిమా దినే. ఇది క్వశ్చన్ వర్డ్. ఇది చరతి. పూర్ణిమా దినే కా చరతి. పూర్ణమి రోజున ఏమవుతుంది అట అంటే సముద్ర వేళ అని రాయండి. సముద్ర వేళ అంటే అలలు వస్తాయి. సముద్ర వేళ అంటే అలలు ఉప్పొంగుతాయి అన్నమాట. సో పూర్ణిమా దినే సముద్ర వేళ చరతి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. కహ దుర్జయ. ఎవరు అజేయులు అంటే ఎవరికి ఓటమి ఉండదట. ఎవరికి ఉండదు అనంటే ఎవరైతే చిన్న చిన్న జీవులన్నీ కలిపి సమూహం పెద్ద సమూహంగా ఏర్పడుతుందో వాళ్ళకు ఎదురు ఉండదు అనమాట. వాళ్ళకు ఓటమి అనేది ఉండదు. కాబట్టి బహూనాం సమవాయ అని రాయాలి ఆన్సర్. బహూనాం సమవాయ. బహూనాం సమవాయ అజేయ. ఓకే ఫ్రెండ్స్. బహూనాం సమవాయ దుర్జయ అని చెప్పేసి వస్తుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ శేనః కమ్ అన్వధావత్. శేనః అని అంటే డేగా, ఈగల్. కమ్ ఎవరిని అన్వధావత్ వెంబడించింది. మనకు శరణాగత రక్షణ లెసన్ లో ఈగల్ అనేది పావురాన్ని తరుముతుంది. కాబట్టి దేన్ని తరిమింది వెంబడించిందట అని అంటే ఇక్కడ కపోతం అనేది వస్తుంది ఆన్సర్. కాబట్టి శేనః కపోతం అన్వధావత్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ విహగోత్తమ కహ. విహగోత్తమ. విహగం అంటే పక్షి. ఉత్తమ అంటే పక్షులలో ఉత్తమమైనది ఏదట. ఏదనంటే ఆన్సర్ శేనః అని రాయాలి. సో విహగోత్తమ శేనః గరుడ అనమాట. సో ఆ పక్షి విష్ణుమూర్తి యొక్క వాహనం కాబట్టి అది ఉత్తమమైనదని చెప్తారు. సో విహగోత్తమ శేనః అని రాస్తారు.
నభస్థ కాపపాత, నభము అంటే ఆకాశం, ఆకాశం నుండి కాపపాత, లాస్ట్కి ఆ ఇంద్ర అండ్ అగ్ని ఇద్దరు కూడా వాళ్ళ రూపాన్ని అంటే ఇంద్ర పౌరం అండ్ ఏగా అనేది వాళ్ళ మనిషి దేవరూపాన్ని పొందిన తర్వాత ఆకాశం నుండి ఆ దేవతలందరూ శిబి చక్రవర్తి పైన పూలు వేస్తారు. కాబట్టి నభస్థ ఆకాశం నుండి కాపపాత ఏం పడిందంట అని అంటే పుష్పవృష్టి, పూల వర్షం కురిసింది పైనుంచి. కాబట్టి పుష్ప వృష్టి అనేది పడింది అనమాట. ఓకేనా, పుష్పవృష్టి అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ సరయు తీరవర్తిని అరణ్యాన్ని కహా జగామహ అని చెప్పేసి వస్తుంది. సరయు తీరవర్తిని అంటే సరయు నది తీరంలో ఉన్నటువంటి అరణ్యానికి ఎవరు, కహా ఈ క్వశ్చన్ వాడు ఎవరు, జగామ వెళ్ళారట. ఎవరు వెళ్ళారు అని అంటే దశరథుడు వెళ్ళాడు అనమాట. కాబట్టి ఇక్కడ దశరథ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దశరథస్య ఇషుణ కహ హత, దశరథుడి యొక్క బాణం చేత ఎవరు హతుడయ్యాడు, ఎవరు చనిపోయాడట అంటే శ్రవణ కుమారుడు చనిపోయాడు. కాబట్టి ఇక్కడ శ్రవణ కుమారహ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది అనమాట. సో దశరథస్య ఇషుణ శ్రవణ కుమారహ హత అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 15th క్వశ్చన్. శ్రవణ కుమారహ కయోహ కృతే జలం ఆదదతి స్మ, శ్రవణ కుమారుడు ఎవరి కోసం వాటర్ తీసుకెళ్తున్నాడంట, వాళ్ళ తల్లిదండ్రుల కోసం. కాబట్టి మాతా పిత్రవు అని చెప్పేసి రాయండి ఇక్కడ. సో మాతా పిత్రోహో. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ జగదీశ కిం శాస్త్రం ప్రతి ఆకృష్ట అభవత్, జగదీష్ చంద్రబోస్ కి ఏ శాస్త్రం పట్ల బాగా ఆసక్తి అంట అంటే ఆల్రెడీ మనకి ఈ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్లలో కూడా వస్తుంది. కాబట్టి మూడోసారి వస్తున్నటువంటి క్వశ్చన్ ఇది. ఆన్సర్ జీవ భౌతిక శాస్త్రం పట్ల. కాబట్టి జీవ భౌతిక అని రాయండి ఇక్కడ. జీవ భౌతిక అనేది ఆన్సర్ అవుతుంది. సో జగదీశ జీవ భౌతిక శాస్త్రం ప్రతి ఆకృష్ట అభవత్. నెక్స్ట్ మాసత్రయం ఇంగ్లాండ్ దేశే వసన్ జగదీశ కం సమాగతవాన్, 3 మాసాలు ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తున్నప్పుడు జగదీశుడు ఎవరిని కలిశాడట. ఎవరిని కలిశాడు అక్కడ అంటే మార్కోని అతని కలిశాడు. కాబట్టి మార్కోని అనే ఒక మహోదయుడిని కలిశాడు. సో మార్కోని మహోదయం అని ఆన్సర్ రాయండి. మార్కోని మహోదయం. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్రెస్కోగ్రాఫ్ నామకం యంత్రం కహా నిర్మితవాన్, క్రెస్కోగ్రాఫ్ అనే యంత్రాన్ని ఎవరు నిర్మించారట. అదేం చేస్తుంది అంటే మొక్క యొక్క అతి చిన్న భాగం ఎంత ఎదిగినా కానీ దాన్ని గుర్తిస్తుంది అనమాట. సో క్రెస్కోగ్రాఫ్ అనే యంత్రాన్ని జగదీష్ చంద్రబోస్ నిర్మించాడు. జగదీశ అని రాయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 18 క్వశ్చన్స్ నుంచి మీకు 5 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 10 మీరు కంపల్సరీ రాయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.